మెదక్ కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. దీంతోపాటు రేపు కూడా ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల్లో వీచే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. అంటే రేపటి వరకు కూడా మనకి వర్ష సూచన ఉంది అన్నమాట. ఇటు తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది మరి కాసేపట్లో చెప్తారు. బట్ బిఫోర్ దట్ తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఇది భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు ఎటువంటి వర్షాలు ఉంటాయంటూ చెప్పుకొచ్చింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నిర్మల అప్డేట్స్ అందించబోతున్నారు. నిర్మల, తెలంగాణకు వాతావరణ శాఖ ఏం చెబుతుంది, ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది? సచిన్, ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము 2 రోజుల వరకు వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. అదే విధంగా కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా రాత్రి నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వర్షం అయితే నమోదవుతూ ఉంది. రాత్రి కొంచెం భారీ వర్షమే నమోదైందని కూడా తెలుస్తూ ఉంది. నల్గొండ, అలాగే నిజామాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కొత్తగూడెము, సంగారెడ్డి ఇక్కడనైతే కొద్ది వరకు అయితే భారీ వర్షమే నమోదైంది. హైదరాబాద్ లో కూడా చాలా వరకు వర్షం అయితే రాత్రి నుంచి కురుస్తూనే ఉంది. అలాంటిది ఇక్కడ హైదరాబాద్ లో పలు చోట్ల కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్లు అయ్యి ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులే ఎదుర్కొన్నారనేది కూడా తెలుస్తూ ఉంది. అలాంటిది ఇక్కడ ఏపీలో శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలలో మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది అని నిపుణులు చెప్తూ ఉన్నమాట. అదే విధంగా కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు కూడా ఈదురుగాలులు వ్యాపించే అవకాశం కూడా ఉంది. ఈదురుగాలులతో కూడుకున్నటువంటి వర్షము, అలాగే ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి రైతులు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. అదే విధంగా ప్రజలు కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు. ఎందుకంటే హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ కేంద్రం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి హైదరాబాద్ లో జాబ్లకు వెళ్లే వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, రెయిన్ కోట్లు ధరించాలి, మ్యాన్ హోల్స్ జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. అలాగే జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం ద్వారా కూడా ఈ భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజలంతా అప్రమత్తమై ఉండాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నమాట. సచిన్, ఓకే నిర్మల, ఆ రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరి కాసేపట్లో మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇటు భారత వాతావరణ శాఖ ఇంపార్టెంట్ అప్డేట్ అందించింది. మరి కాసేపట్లో మ్యాప్స్లో మీకు చూపించే ప్రయత్నం కూడా చేయబోతున్నాను. మరి కాసేపట్లో ఎటువంటి వాతావరణం ఉండబోతుంది అనేది కూడా నేను చెప్తాను. బట్ బిఫోర్ దట్